నేను ఈరోజు మీకు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఒక సంస్థ అండి. ఇది భారతదేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కేల్ 1 ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తారు. టోటల్ 85 పొజిషన్స్ ఉన్నాయి, 85 వేకెన్సీస్. ఈ పొజిషన్స్కి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. మేల్, ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే ఇక్కడ ఉంది, చూసుకొని ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులన్నీ కూడా ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇనీషియల్గా పోస్టింగ్ అక్కడ ఇస్తారు. ఆ తర్వాత మీరు ఫుల్గా ట్రైన్ అయిన తర్వాత దీన్ని మీకు మీ యొక్క లోకల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క లోకల్ ఏరియా, లోకల్ స్టేట్, లోకల్ డిస్టిక్లలో వేకెన్సీస్ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు పూర్తి నోటిఫికేషన్ చూద్దాము. దానికంటే ముందు జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, అదేవిధంగా షేర్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ఇటువంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ను మీ ముందుకు తీసుకురాగలుగుతాము. సో ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2023 డిసెంబర్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 12, 2024 ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ అనేది డిసెంబర్ 23, 2023 నుంచి 12 జనవరి 2024 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్కి పర్టికులర్ డేట్ ఏది ఇవ్వలేదండి. ఫిబ్రవరి 2024 నెలలో కండక్ట్ చేస్తారు అని చెప్పి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ని ఎగ్జామ్ కండక్ట్ అయ్యే అంటే ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు నుంచి మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఉంటుంది అనేది కూడా, ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది కూడా వెబ్సైట్లో తర్వాత అప్డేట్ చేస్తారు. అది చూసుకొని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డిసిప్లిన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక టోటల్ ఏమేమి డిసిప్లిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఏ డిసిప్లిన్కు ఎన్ని పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది మనకు టేబుల్లో మెన్షన్ చేశారు. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎనీ డిసిప్లిన్ అయినా కూడా ఆ పర్టికులర్ డిసిప్లిన్కి సంబంధించి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంతోపాటు విత్ 60% ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్కు మరియు ఓబీసీ క్యాండిడేట్స్కు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 55% మార్క్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ఫస్ట్ డిసిప్లిన్ చూడండి, జనరల్ డిసిప్లిన్లో టోటల్ వేకెన్సీస్ 16 ఉన్నాయి. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ కాకుండా జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక 55% మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఉండొచ్చు. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్తో హెచ్ఆర్ డిసిప్లిన్లో మొత్తం 6 పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిసిప్లిన్ వచ్చేసి ఇన్సూరెన్స్లో మొత్తం 17 పొజిషన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్స్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి. నెక్స్ట్ డిసిప్లిన్ వచ్చేసరికి హిందీలో ఒక పొజిషన్ ఉంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో దీంట్లో ఎక్స్పీరియన్స్ ఒకటి అడిగారండి. ట్రాన్స్లేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా సర్టిఫికెట్ అయినా కలిగి ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో 6 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్లో 2 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి కూడా పర్టికులర్ డిసిప్లిన్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లీగల్లో 7 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ఎల్ఎల్ఎం లేదా ఎక్స్పీరియన్స్ లేదా సివిల్ లేదా సైబర్
డిపార్ట్మెంట్లో వాళ్ళకు క్వాలిఫికేషన్స్ అనేది కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం 11 పొజిషన్స్ ఉన్నాయి. సివిల్లో 2, ఏరోనాటికల్లో 2, మెరైన్లో 1, పెట్రోకెమికల్లో 2, మెటలర్జీలో 2, మెటీరియాలజిస్ట్లో 1, రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 1 ఉంది. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ కానీ బ్యాచిలర్ ఇంజనీరింగ్ కానీ కలిగి ఉండాలి. దాంతోపాటు ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసిప్లిన్ ఐటీ. దీంట్లో మొత్తం 9 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి బీఈ ఇన్ సిఎస్సి లేదా బీఈ ఇన్ ఐటీ లేదా బీఈ ఇన్ ఈసీఈ లేదా బీఈ ఇన్ ఈటీసీ లాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఆర్ అని ఇచ్చారు. దాంట్లో ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ కామర్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ అంటే జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిసిప్లిన్ యాక్చువరీ. దీంట్లో 4 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇన్సూరెన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. మెడికల్లో ఎంబీబీఎస్. దీనికి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఎంబీబీఎస్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. హైడ్రాలజీలో 1 పొజిషన్ ఉంది. దీనికి బీఎస్సీ ఇన్ హైడ్రాలజీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జియో ఫిజిక్స్ ఉంది. దీంట్లో 1 పొజిషన్ ఉంది. దీనికి కూడా జియో ఫిజిక్స్లో లేదా అప్లైడ్ జియో ఫిజిక్స్లో బీఎస్సీ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ డిసిప్లిన్ అగ్రికల్చరల్ సైన్స్. దీనికి 1 పొజిషన్ ఉంది. దీనికి కూడా అగ్రికల్చర్లో బీఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి డిసిప్లిన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ అనేది పర్టికులర్ డిసిప్లిన్కి సంబంధించి డిగ్రీ అనేది 60% మార్క్స్ జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 55 మార్క్స్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ న్యాచురల్ సైన్స్లో 1 పొజిషన్ ఉంది. దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ న్యాచురల్ సైన్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా టోటల్గా మొత్తం 85 పొజిషన్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. ఇక్కడ కమ్యూనిటీ అంటే క్రైటీరియా కేటగిరీ ప్రకారము ఇక్కడ కేటగిరీ ప్రకారము క్రైటీరియా బైఫర్కేషన్ కూడా ఇచ్చారు. ఏ క్యాస్ట్కి ఎన్ని పొజిషన్స్, జనరల్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది ఇచ్చారు. టోటల్గా 85 పొజిషన్స్ మాత్రము ఫిల్ చేయబోతున్నారు. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ డీటెయిల్స్ యాజ్ అండర్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ టోటల్ వేకెన్సీస్. ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మొత్తం టోటల్గా 11 ఉన్నాయి. అందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీలో 2, ఎస్టీకి 1, ఓబీసీలో 8, మొత్తం టోటల్గా 11 బ్యాక్లాగ్ పొజిషన్లు కూడా ఈ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ అండి. ఈ ఏజ్ అనేది అక్టోబర్ 1, 2023 వరకు 21 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. 30 సంవత్సరాలకు పెరగకుండా ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2 అక్టోబర్ 1993 అండ్ నాట్ లేటర్ దెన్ 1 అక్టోబర్ 2002. ఈ పాయింట్ మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకొని మీ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వరకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకు 10 సంవత్సరాలు. ఈ విధంగా టోటల్ ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ టేబుల్ ద్వారా చూసి కంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పొజిషన్కి వచ్చే టోటల్ శాలరీ ఎంత అనేది చూసుకుందామండి. మినిమం బేసిక్ పే అనేది 50,925 రూపీస్ ఉంటుంది. పే స్కేలు 50,925 టు 85,925 వరకు ఉంటుంది. దీంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ అన్నీ కలుపుకుంటే మీకు 50,000 ప్లస్ 30,000 ఎక్స్ట్రా కలుస్తుంది. టోటల్గా 85,000 రూపీస్ వరకు మీకు ఒక్క నెలకు శాలరీ అనేది ఉంటుంది. సో చూసారా అండి ఎంత మంచి శాలరీ ఉందో. ఈ పొజిషన్ కనుక మీరు కష్టపడి సంపాదించారనుకోండి మీ లైఫ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇంకా వెనుకకు చూసుకునే అవకాశం అనేది ఏది కూడా ఉండదు. సో ఈ పొజిషన్స్కి నెలకు 85,000 రూపాయలు మీకు ఇనీషియల్గానే వస్తూ ఉంటాయి. మీరు ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మీ రెమ్యూనరేషన్ పెరుగుతుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ, డిఏ, సిసిఏ ఇలాంటి అలవెన్స్లన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఈ పొజిషన్స్లో ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ అని ఇచ్చారండి. సర్వీస్ కండిషన్స్లో ఏముండదు. ఇనీషియల్గా మీకు పోస్టింగ్ అనేది ముంబై హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఆ తర్వాత దీన్ని మీరు మీ యొక్క లోకల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే ద సెలక్షన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్
బేస్డ్ ఆన్ ద ఆన్లైన్ టెస్ట్. దీనికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని మనం మొదట్లోనే చెప్పుకుందాము. ఈ ఆన్లైన్లో టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇష్యూ చేసి పోస్టింగ్ ఇస్తారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తెలంగాణలో హైదరాబాద్ ఉంది. సో ఈ రెండు మనము తెలుగు రాష్ట్రాల వాళ్ళము అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కూడా ఉంది. 2 పొజిషన్స్ ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 2 సిటీస్లో ఇచ్చారు. ఒకటి రాజమండ్రి అండ్ రెండవది విజయవాడ. తెలంగాణ స్టేట్లో చూసుకుంటే ఒకటి హైదరాబాద్, రెండవది కరీంనగర్. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 సిటీలలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ సెంటర్స్ అనేది అలొకేట్ చేశారు. మన తెలుగు వాళ్ళం ఇక్కడే రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి అని 3 పార్ట్స్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏలో, పార్ట్ బిలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ సిలో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ మోడల్లో ఎగ్జామ్ అనేది కండక్షన్ చేస్తారు. ఈ విధంగా టోటల్గా మీకు 150 మార్కులకు గాను 123 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హిందీ ఆఫీసర్కి సపరేట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పార్ట్ ఏ ఆబ్జెక్టివ్, పార్ట్ బి ఆబ్జెక్టివ్ అండ్ పార్ట్ సి డిస్క్రిప్టివ్. ఇది కూడా సేమ్ 3 పార్ట్స్లో కండక్ట్ చేస్తారు. కాకపోతే టెక్నిషియల్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ టెస్ట్ చేస్తారు. దీనికి కూడా టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 105 ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆన్లైన్ టెస్ట్. జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకి 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫికేషన్ అనేది అవుతారు. ఈ విధంగా క్వాలిఫై అయిన వాళ్ళను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. తర్వాత మీకు పోస్టింగ్ ఇచ్చేసి జాబ్లోకి జాయిన్ చేయించుకుంటారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది మొత్తం టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీన్ని చూసుకొని మనము ఫాలో అవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వేలో ఏ విధంగా క్యారీ చేయాలి అనేది మనకు ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా మీరు ఈ జాబ్స్ని అప్లై చేసుకొని ఈజీగా జాబ్ కొట్టవచ్చు. తర్వాత నెక్స్ట్ హౌ టు అప్లై అనేది చూస్తే, హౌ టు అప్లై అంటే దీనికి టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి GICRE.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలో చూద్దాము. ఇది మీరు కంప్లీట్గా ఆన్లైన్లో చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, రూపే కార్డ్స్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్, మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మన తెలుగు వాళ్ళకు మంచి అవకాశం అండి. జనరల్ డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ మీరు అక్వైర్ చేసుకోండి. ఎందుకంటే మంచి శాలరీ ప్యాకేజ్ అనేది ఉంది. ఇనీషియల్గానే మీకు బేసిక్ పేతో పాటు కలిపి 85,000 రూపాయల వరకు రెమ్యునరేషన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. దయచేసి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.